అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. మరి ఎస్ఐఆర్ అనే దాని మీద మన నియోజకవర్గ స్థాయిలో దానికి అవగాహన సదస్సు మన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి జూన్ 14 నుంచి మరి జూలై 15 వరకు ఉన్నటువంటి నెల రోజులు వ్యవధిలో మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బూత్ కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ బూత్ వైజ్గా మరి బూత్ కమిటీ కన్వీనరు, ఆ కన్వీనర్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక నాయకులు వారందరూ కలిసి ఎస్ఐఆర్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధిగా మరి బిఎల్ఓని నియమించడం జరిగింది. ఆ బిఎల్ఓ ప్రతిరోజు మనం టచ్ చేస్తూ మన పార్టీ నుంచి బిఎల్ఏగా నియమించబడినటువంటి వ్యక్తి ప్లస్ బిఎల్ఓ, అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు సంబంధించిన వ్యక్తులు కూడా ఆ బిఎల్ఏగా వస్తారు. మరి మన పార్టీ నుంచి మన పార్టీ సానుభూతి పరులు కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ, మన పార్టీ కీలకమైనటువంటి నేతలు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ ఓట్లు మరి ఉన్నాయా, మరి తొలగించబడుతున్నాయా అనే విషయం మీద పూర్తిగా బిఎల్ఓలతో పాటు గ్రామంలో అంబాజీపేట మండలం 16 గ్రామాల్లో ఉన్నటువంటి 54 బూతుల్లో కూడా బూత్ కన్వీనర్ల యొక్క ముఖ్య విధి మరి బిఎల్ఓలను ఫాలో అవుతూ మరి వారిని ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైన 10 పాయింట్లు మనం వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ పాయింట్లు కొత్త ఓటర్లు అంటే ఫామ్ 6 దరఖాస్తు ఎన్ని వచ్చాయని బిఎల్ఓని అడగాలి. తొలగింపు అంటే ఫామ్ 7 దరఖాస్తులు ఎన్ని వచ్చాయని చెప్పేసి ఆ బిఎల్ఓని అడగాలి. సవరణ ఫామ్ 8 దరఖాస్తులు ఎన్ని వచ్చాయని చెప్పేసి మనం ప్రతిరోజు అడగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2002లో వెరిఫికేషన్లో ఉన్న ఎన్ని పత్రులు సమర్పించారు, పత్రాలు సమర్పించిన వారి జాబితా ఏమిటి, మరణించిన ఓటర్ల వివరాలు ఏమిటి, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లు ఎవరు, 18 సంవత్సరాల నుండి యువతీ యువకుల ఓటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది నమోదు చేసుకున్నారు, ఇంకా చేసుకోవాల్సినటువంటి మన వైసీపీ సానుభూతి పనులు కూడా చేర్చవలసిన బాధ్యత కూడా బిఎల్ఏ మీద ఉంది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు లేదా ముఖ్య మద్దతుదారులు ఏమైనా జాబితాలో ఆ పేర్లు మిస్ అయినట్టే ఎందుకు మిస్ అయినాయి, ఆ సమస్య ఏంటి, అది బూత్ లెవెల్ బిఎల్ఏలో దాన్ని అవగాహన చేసుకుని పాయింట్అవుట్ చేసుకున్నట్టయితే కనుక మీ స్థాయిలో ఒకవేళ మనకి సరైన రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా మండల స్థాయిలో ఉన్నటువంటి మన మండల నాయకులు ఎంపీపీ అవ్వచ్చు, జడ్పీఎస్ అవ్వచ్చు, పట్టణ మండల పార్టీ చేసి నేను అవ్వచ్చు, మరి ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అవ్వచ్చు, వీరందరూ కూడా దాని మీద మీ గ్రామానికి వచ్చి ప్రత్యక్షంగా కొన్ని విషయాల మీద మరి చర్చించడం జరుగుతుంది బిఎల్ఓలతో. ఇక బిఎల్ఓ పరిధి దాటినట్టు కనుక ఈఆర్ఓను ఏఈఆర్ఓతో కూడా కన్సల్ట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మన వైసీపీ ఓట్లు ఏదైతే ఉంటాయో అవి భద్రపరుచుకుని మనం కేర్ఫుల్గా ఉండవలసిన సమయం ఈ నెల పూర్తిగా. ఈ నెల రోజులు కూడా మీకు ఎన్ని పర్సనల్ పనులు ఉన్నా ఖచ్చితంగా బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా స్థానిక నాయకులు కూడా రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, గ్రామ నాయకులు కానీ, వివిధ హోదాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భాగస్వామ్యం మీ బూత్లో ఉన్నటువంటి బూత్ కమిటీ ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఆ బిఎల్ఓలతో పాటు ప్రయాణం చేసి ప్రత్యక్షంగా మరి అవన్నీ కూడా పూర్తి స్థాయి అవగాహన చేసుకుని వారు కూడా ఎక్కడైనా పాయింట్అవుట్ చేస్తే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయండి బిఎల్ఓస్ని. ఆ పాయింట్అవుట్ చేసిన తర్వాత వారికి వాటి నుంచి సరైన సమాచారం రాకపోతే కనుక ఏఆర్ మనం వాళ్ళని అడగడం జరుగుతుంది. మన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి గన్నవరం శ్రీనివాసరావు గారి నేతృత్వంలో వారి యొక్క సూచనలు సలహాల మేరకు మనం 16 గ్రామాల్లో ఉన్నటువంటి 54 బూతులు పూర్తి స్థాయిలో మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు ఓటర్లను ఎప్పుడు యథావిధిగా భద్రపరుచుకునే క్రమం. మరి ఈ యొక్క క్రమం పూర్తిగా మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఏ సమస్య ఉన్నా వెంటనే నాకు కాల్ చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా వెంటనే మేము కూడా స్పందించి ఏ స్థాయిలో ఈ సమస్య ఉంది ఆ స్థాయికి మనం కూడా తీసుకెళ్లి ఫైట్ చేసి ఆ ఓటర్ని ఖచ్చితంగా భద్రపరుచుకుంటాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మరి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఓటు హక్కును మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటూ పాటు మరి ఏవైతే ఇప్పటిదాకా మనం ఓట్లు మన వైసీపీ సాంస్కృతిని కానీ ప్రజలు కానీ ఉన్నారో మరి ప్రజల పక్షాన వైసీపీ తరఫున మీరందరూ కూడా నిలబడి ఆ యొక్క ఓటుని ఖచ్చితంగా భద్రపరుచుకునే విషయంలో మరి కూటమి ప్రభుత్వం వారు చేసేటువంటి దుశ్చర్యలు మన ఇతర రాష్ట్రాల్లో చూసాం, చెన్నైలో చూసాం, అదేవిధంగా కర్ణాటకలో చూసాం.
మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఢిల్లీలో చూసాం. మరి ఎన్ని లక్షల కోట్లు తొలగించబడ్డాయో. మరి ఆ పరిస్థితి మనకు ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యతలు పూర్తి స్థాయిలో వ్యవహరిస్తారని మరి కార్యకర్తలకు ఈ వీడియో ద్వారా మీకు మెసేజ్ అందజేస్తున్నాను. మరి త్వరలోనే ఒక 2-3 రోజుల్లో కూడా మనం మండల స్థాయి PLAs మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు స్థానికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న తెలియపరిస్తే వాటిని కూడా ఏ విధంగా రెక్టిఫై చేయాలనే విషయం మీద కూడా మీతోనే సమాలోచన చేస్తాను. మరి ఈ విషయంలో మరి మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మరి సభ్యులు, అదేవిధంగా మండల కమిటీ ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి యొక్క విషయంలో పూర్తి స్థాయి సహకారాలు అందిస్తారని, అదేవిధంగా 16 గ్రామాల పరిశీలకులు మరి యొక్క మీకు ఇచ్చినట్టు కేటాయించిన గ్రామాలను కూడా మీరు పరిశీలనలో పెట్టుకుని ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాళ్ళకి దగ్గరగా ఉంటూ కార్యక్రమం చేస్తారని చెప్పేసి ఈ మెసేజ్ ద్వారా మీకు తెలియపరుస్తూ నమస్కారం చేసుకున్నాను. ధన్యవాదాలు.